మన శ్రీకాకుళం జిల్లాలో బౌద్ధులు జైనులు నడయాడిన ఒక పుణ్య స్థలం గురించి చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. శ్రీకాకుళం జిల్లాలోని ఆమ్దాల వలస నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల కొల్లి వలస అనే గ్రామంలో శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం అయితే కొలువై ఉంది. ఎక్కడైనా 2 నదుల కలయికని సంగమని పిలుస్తారు. కానీ అలాంటి కలయిక ఏది ఇక్కడ లేనప్పటికీ 3 మతాలు అనగా జైన మతం, బౌద్ధ మతం, శైవ మతం కలిసి ఉండడం వల్ల ఈ ప్రదేశాన్ని సంగమని, ఈ ప్రదేశంలో కొలువై ఉన్న ఈశ్వరుణ్ణి సంగమేశ్వరుడని పిలుస్తారు. ఈ టెంపుల్ కొండ మీద ఉంటుంది. సో సంగమేశ్వరుని దర్శించుకోవాలంటే 164 మెట్లు ఎక్కాల్సిందే. ఈ కొండ మీదకి ఎక్కిన తర్వాత సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 18 అడుగుల పొడవు ఉన్న ఒక గుహలోనికైతే వెళ్లాల్సి ఉంటుంది. ఈ గుహలో శివయ్య ముందు 5.5 అడుగుల పొడవు నల్లని రాతితో ఉన్న జైన మతంలో 24వ తీర్థంకుడైన వర్ధమాన మహావీరుడి విగ్రహాన్ని అయితే చూడవచ్చు. ఈ విగ్రహం మనం ఎటు చూసినా మన వైపే చూసినట్టయితే ఉంటుంది. ఇక ఈ టెంపుల్ పక్కకు వచ్చి ఒక బావిలో చూస్తే స్వయంభూ వెలిసిన ఒక శివలింగం అయితే మనకు కనిపిస్తుంది. ఈ శివలింగంకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎంత వర్షం పడినా ఈ బావిలో ఒక్క చుక్క నీళ్లు కూడా నిలవదంట. ఈ ఆలయం ఇంకో ప్రత్యేకత ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదట ఇక్కడ జాతర జరిగిన తర్వాతే వేరే చోట్ల జాతర జరుపుతారు. పండగ 3 రోజులు మరియు శివరాత్రికి ఇక్కడ జనాలు కొన్ని లక్షల సంఖ్యలో అయితే వస్తారు. ఈ ఆలయం గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.